బ్రహ్మాండమైన తీర్పునిచ్చినారు. పోయిన ఎన్నికల్లో ఒక్కసారి అవకాశం అని చెప్పని జగన్మోహన్ రెడ్డికి ఒకసారి ఈ రాష్ట్ర ప్రజలు అవకాశం ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి అసలు ముఖ్యమంత్రి అయినా ఈ రాష్ట్రానికి ఎందుకు చేసామబ్బా అని చెప్పని ప్రజలు 5 సంవత్సరాలు వ్యవధిలో వెయిట్ చేసి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో బ్రహ్మాండమైన తీర్పుని ఈ రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది. ఈరోజు ప్రజలు 5 సంవత్సరాల పాటు వాతావరణాన్ని చూసి ఈరోజు 600 పైచులకు మెజార్టీ నార్త్ రాజుపాలెం గ్రామంలో ప్రజలు ఇవ్వడం జరిగింది. ప్రజలందరూ కూడా నార్త్ రాజుపాలెం గ్రామ ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున మేమందరం కూడా ఖచ్చితంగా వాళ్ళకు రుణపడి ఉంటాం. వాళ్ళకు కావాల్సిన పనులు చేస్తాం. ఒక క్రమశిక్షణతో తెలుగుదేశం పార్టీని ఈ గ్రామంలో నడిపించుకుంటా తీసుకుపోతాము. అలాగే నాయకులు అందరూ సమిష్టిగా పనిచేసి ఈ నార్త్ రాజుపాలెంలో 600 మెజార్టీ తెచ్చినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీకి, మా నాయకత్వానికి, కార్యకర్తలకు దక్కింది. కార్యకర్తలకి నార్త్ రాజుపాలెం గ్రామ ప్రజలందరూ కూడా 2 చేతులెత్తి నమస్కారం చేసి ప్రజలు 5 సంవత్సరాల పాటు వాతావరణాన్ని చూసి ఈరోజు 600 పైచులకు మెజార్టీ నార్త్ రాజుపాలెం గ్రామంలో ప్రజలు ఇవ్వడం జరిగింది. ప్రజలందరూ కూడా నార్త్ రాజుపాలెం గ్రామ ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున మేమందరం కూడా ఖచ్చితంగా వాళ్ళకు రుణపడి ఉంటాం. వాళ్ళకు కావాల్సిన పనులు చేస్తాం. ఒక క్రమశిక్షణతో తెలుగుదేశం పార్టీని ఈ గ్రామంలో నడిపించుకుంటా తీసుకుపోతాము. అలాగే నాయకులు అందరూ సమిష్టిగా పనిచేసి ఈ నార్త్ రాజుపాలెంలో 600 మెజార్టీ తెచ్చినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీకి, మా నాయకత్వానికి, కార్యకర్తలకు దక్కింది. కార్యకర్తలకి నార్త్ రాజుపాలెం గ్రామ ప్రజలందరూ కూడా 2 చేతులెత్తి నమస్కారం చేసి తెలియజేస్తూ 600 పైచీలకు మెజార్టీ ఇచ్చిన దానికి ముఖ్యంగా మా నార్త్ రాజుపాలెం గ్రామ ధన్యవాదాలు. రాజుపాలెం అంటే అదేందో ఎలక్షనే చేయలేరు అనే భావంతో మేము అందరం వచ్చాం. వాళ్ళందరికి ఓటర్లు కూడా ఈ గెలుపు, ఈ ప్రశాంతమ్మ గారి గెలుపు, వేణుడి ప్రభాకర్ రెడ్డి గారి గెలుపు, నెల్లూరు జిల్లాలో 10 సీట్లు గెలుపు, ఆంధ్ర రాష్ట్రంలో కనీవీనెరుగని గెలిచిన మెజార్టీలు మరియు గెలిచిన దానికి గెలిపించిన ఆంధ్ర ప్రజలు కూడా ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మా నార్త్ రాజుపాలెంలో ప్రతి సమస్యని మా గౌరవ శాసనసభ్యులు, మా ఎంపీ గారు, జిల్లా మా పార్టీ ఏ సమస్య ఉన్నా సరే అందరూ ఐకమత్యంగా కలిసి ఉంటాం. నేను మాటిస్తున్నాను, అందరం కలిసి ఎందుకంటే రాజుపాలెంలో ఉన్న ఈ రౌడిజాన్ని వాళ్ళు వంతు వాళ్ళుగా వచ్చి బూతుల దగ్గర ఆ రౌడిజాన్ని తరిమికొట్టినందుకు వాళ్ళకి మరీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి అనే సైకో పరిపాలించిన విధానాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చెప్పుతో కొట్టినట్టు ఈ రోజు ఒక్క 9 సీట్లకు 10 సీట్లకు పరిమితం చేసిన పరిస్థితి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎవరినైనా ఉద్యోగస్తులు కాదు, టీడీపీ కార్యకర్తలు కాదు, ప్రతి ఒక్కరిని హింసించి పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాల ప్రజలు ఈ రోజు చెంపపెట్టుగా ఇచ్చిన ఫలితాలే జగన్మోహన్ రెడ్డి తల దించుకునేలా ఉన్నాయి. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా తెలివైన వాళ్ళందరికీ మరోసారి ధన్యవాదాలు చేసుకుంటూ, అదేవిధంగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, అదేవిధంగా నెల్లూరు జిల్లాలో 10 సీట్లు గెలిచిన ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక్కసారి జై సైకిల్.